కామ్రేడ్స్ నేను మీకు ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఇస్తా. మీరు మీ వార్డ్‌రోబ్ ఓపెన్ చేయండి. ఏదో ఒక షర్ట్ తీసుకోండి, ఏదో ఒక ప్యాంట్ తీసుకోండి. రెండిటిని మ్యాచ్ చేసి ఒక అవుట్‌ఫిట్ క్రియేట్ చేయండి. ఇప్పుడు క్వెషన్ వచ్చేసి నువ్వు క్రియేట్ చేసిన అవుట్‌ఫిట్ స్టైలిష్‌గా కనిపిస్తుందా? మేబీ స్టైలిష్‌గా కనిపించొచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే మన అబ్బాయిలు అవుట్‌ఫిట్స్ క్రియేట్ చేయరనమాట. జస్ట్ క్లాత్స్‌ని కంబైన్ చేస్తారు. సో ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. అవుట్‌ఫిట్ క్రియేట్ చేయడం వేరు, క్లాత్స్‌ని కంబైన్ చేయడం వేరు. క్లాత్స్‌ని కంబైన్ చేయడం అంటే జస్ట్ ఒక షర్ట్, ఒక ప్యాంట్ తీసుకొని రెండింటిని కంబైన్ చేయడం. అవుట్‌ఫిట్ క్రియేట్ చేయడం అంటే అవుట్‌ఫిట్ కి ఒక ఎమోషన్ యాడ్ చేయడం, అవుట్‌ఫిట్ కి ఒక స్టోరీ యాడ్ చేయడం, అవుట్‌ఫిట్ కి ఒక క్లియర్ వే ఇవ్వడం అనమాట. సో దాని గురించి క్లియర్ గా వీడియో ముందుకెళ్తే తెలుస్తుంది. ఇదనమాట మనం చాలా మంది అబ్బాయిలు చేసే మిస్టేక్ వచ్చేసి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా మంది ఏం చేస్తుంటారంటే కాలేజ్కి వెళ్లే ముందు ఈ రోజు లేవగానే ఈ రోజు నేను ఏం వేసుకోవాలి, ఏం వేసుకుందామని ఆలోచిస్తారు. బట్ కాకపోతే స్టైలిష్ పీపుల్ ఎలా థింక్ చేస్తారో తెలుసా, నేను ఈ రోజు ఎలా కనిపించాలి, సో దానికి తగ్గట్టు వాళ్ళ అవుట్ఫిట్స్ క్రియేట్ చేసుకుంటారు, నాట్ కంబైన్ చేయరు. నాకు చెప్పాను కదా, నాకు వీడియోలో వెళ్తే మీకు అర్థమవుతుంది అవుట్ఫిట్ క్రియేట్ చేయడం అండ్ అవుట్ఫిట్స్ కంబైన్ చేయడం ఏంటో అనేసి. సో కామ్రేడ్స్, మీకు ఈ రోజు నేను పర్సనల్ గా ఫాలో అయ్యే ఒక ఫ్రేమ్ వర్క్ మీకు ఇస్తా. ఈ ఫ్రేమ్ వర్క్ అని మీకు అర్థమైందంటే మీరు నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు నేను ఏం వేసుకోవాలని థింక్ చేయరు, ఏం వేసుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వరు. ఆటోమేటిక్ గా మీరు ఎలా కనిపించాలని థింక్ చేసి దానికి తగ్గట్టు అవుట్ఫిట్స్ బిల్డ్ చేసుకుంటారు. దాని ఈ రోజు క్లియర్ గా డిస్కస్ చేద్దాం. దాన్ని బట్టి మీరు ఆటోమేటిక్ ఒక ఇంటెన్షనల్ అవుట్ఫిట్స్ ని క్రియేట్ చేయగలుగుతారు. నాట్ బికాస్ నీ దగ్గర ఎక్కువ క్లాత్స్ ఉండడం వల్ల కాదు, నీ దగ్గర ఒక స్టైల్ సిస్టమ్ ఉంది కాబట్టి. సో దాని గురించి వీడియో క్లియర్ గా చెప్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడు. సో కామ్రేడ్స్, హానెస్ట్ గా మాట్లాడుకుందాం. సో మన అబ్బాయిలు డైలీ ఏం చేస్తారు, కాలేజ్ కి రెడీ అవ్వాలంటే ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ర్యాండమ్ గా ఒక షర్ట్ తీసుకుంటాం, ఒక ప్యాంట్ తీసుకుంటాం, దాని కింద షూ సెలెక్ట్ చేస్తాం. సో మిర్రర్ లో చెక్ చేసుకుంటాం, అవుట్ఫిట్ బాగుందంటే ఏదో మిస్ అవుతుంది, సో ఇంకో షర్ట్ ట్రై చేస్తాం. సో అది కూడా అలానే ఉంటుంది. అలా థింక్ చేస్తూ 20 మినిట్స్ అయిపోతుంది. సో అప్పుడు ఏమనుకుంటాం, సర్లే ఏదో ఒకటి వేసుకెళ్దాం అనేసి ఫైనల్ గా ఏదో ఒక అవుట్ఫిట్ చూస్ చేసుకుంటాం. బ్రో ఏంటి బ్రో నువ్వు డైలీ నేను ఎలా థింక్ చేస్తున్నావు సేమ్ అదే చెప్తున్నావు అంటే, ప్రతి ఒక్కరు మాక్సిమం ఇలానే థింక్ చేస్తారు, అందుకే వాళ్ళు స్టైలిష్ గా కనిపించారు. సో కాబట్టి ఈ రోజు వీడియోలో మీకు నేను ఒక 3 స్టెప్ ఫ్రేమ్ వర్క్ ఇస్తా. సో ఈ 3 లేయర్స్ యూస్ చేసుకొని మీరు అవుట్ఫిట్ బిల్డ్ చేశారంటే మీ అవుట్ఫిట్ చాలా ఇంటెన్షనల్ గా ఉంటుంది, చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఏంటంటే అందులో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫౌండేషన్, ఇందులో మీకు ఫిట్ సిలాట్ ఉంటుంది. సెకండ్ లేయర్ వచ్చేసి మీకు క్యారెక్టర్ అనమాట, ఇందులో మీకు కలర్స్, ప్యాటర్న్స్ ఇవి ఉంటాయి. థర్డ్ లేయర్ వచ్చేసి సిగ్నేచర్ అనమాట, ఇందులో మీకు డీటెయిల్స్, యాక్సెసరీస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ 3 లేయర్స్ బేస్ చేసుకొని మీరు అవుట్ఫిట్ ని కానీ బిల్డ్ చేశారంటే మీ అవుట్ఫిట్ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. సో కాబట్టి ఈ 3 లేయర్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. సో వన్స్ మీకు ఈ 3 అర్థమయ్యంటే షాపింగ్ ఈజీ అయిపోద్ది, అవుట్ఫిట్స్ క్రియేట్ చేయడం ఈజీ అవుద్ది, మనీ కూడా సేవ్ అవుద్ది. సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వీడియోని అయితే లైక్ చేసుకోండి. సో అందులో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫౌండేషన్ అనమాట. సో ఇమాజిన్ ఒక హౌస్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ రూఫ్ టాప్ అయితే కట్టారు కదా, ఫస్ట్ ఫౌండేషన్ వేస్తారు కదా. ఫౌండేషన్ అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఫ్యాషన్ లో కూడా సేమ్ అంతే. ఫస్ట్ నువ్వు ఫౌండేషన్ లేకుండా ఎంత అవుట్ఫిట్ బిల్డ్ చేసినా కూడా అది చూడడానికి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఫ్యాషన్ లో ఫౌండేషన్ ఏంటి, ఫిట్ సిలైట్. నువ్వు ఇప్పుడు ఎంత మంచి ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్ తీసుకున్నా ఫిట్ కరెక్ట్ గా లేకపోతే బోరింగ్ గా అనిపిస్తుంది కదా. సో నువ్వు ఇప్పుడు ఈ ఫౌండేషన్ లో నువ్వు 4 థింగ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నీ షోల్డర్ లెంత్ కరెక్ట్ గా ఉందా, నీ షర్ట్ లెంత్ అనేది కరెక్ట్ గా నీ జిప్ దగ్గర ఎండ్ అవుతుందా, అండ్ నీ ప్యాంట్ బ్రేక్ అనేది క్లీన్ గా ఎండ్ అవుతుందా, అండ్ నీ స్లీవ్ లెంత్ అనేది కరెక్ట్ గా ఉందా. ఈ 4 థింగ్స్ నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే నువ్వు ఎంత చీప్ షర్ట్ తీసుకున్నా అది నీకు చాలా పర్ఫెక్ట్ గా ప్రీమియం గా కనిపిస్తుంది. అదే నువ్వు ఈ 4 థింగ్స్ ని ఇగ్నోర్ చేసి నువ్వు ఎంత ఎక్స్పెన్సివ్ 5000 పెట్టి షర్ట్ కొన్నా సరే అది నీకు చూడడానికి చాలా ఆక్వర్డ్ గా చాలా బోరింగ్ గా ఉంటుంది. మనం ఇప్పుడు సెకండ్ లేయర్కి వెళ్తే క్యారెక్టర్ అనమాట. బట్ కామ్రేడ్స్, ఇప్పుడు మనం ఒక హౌస్ కడుతున్నాం అంటే ఓన్లీ ఫౌండేషన్ ఒకటి ఇంపార్టెంట్ కాదు కదా, మనకు ఫౌండేషన్ తర్వాత మనకు వాల్స్ ఇవన్నీ ఇంపార్టెంటే కదా. ఇప్పుడు ఫ్యాషన్ లో కూడా క్యారెక్టర్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ ఫ్యాషన్ లో క్యారెక్టర్ అంటే ఎమోషన్, మూడ్, స్టోరీ అనమాట. నీ అవుట్ ఫిట్ చూడగానే స్టోరీ ఉండాలి, ఒక ఎమోషన్ ఉండాలి, ఒక మూడ్ ఉండాలి. నువ్వు దీన్ని బట్టి నీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అనమాట, ఈ రోజు నువ్వు ఎలా కనిపించాలి అని అనుకుంటున్నావు. క్లీన్ గా కనిపించాలనుకుంటున్నావా, మాస్కులిన్ గా కనిపించాలనుకుంటున్నావా, క్రియేటివ్ గా కనిపించాలనుకుంటున్నావా, రిలాక్స్డ్ గా కనిపించాలనుకుంటున్నావా, లేకపోతే ప్రీమియం గా కనిపించాలనుకుంటున్నావా. సో ఈ థింగ్స్ అన్ని మైండ్ లో గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా కనిపించాలనుకుంటున్నావు అనేది డిసైడ్ అయ్యావంటే దాన్ని బట్టి నువ్వు కలర్ సెలెక్ట్ చేయడం ఈజీ అయిపోద్ది, అవుట్ఫిట్ క్రియేట్ చేయడం ఈజీ అయిపోద్ది, ప్యాటర్న్స్ మ్యాచ్ చేయడం ఈజీ అయిపోద్ది. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఈ రోజు కొంచెం క్లీన్ గా, ప్రీమియం గా, కామ్ గా కనిపించాలనుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి అవుట్ఫిట్ చూసుకుంటావు, ఒక క్రీమ్ కలర్ షర్ట్, దాని కింద ఒక మంచి ఆలు గ్రీన్ కలర్ ట్రౌజర్స్ కానీ లేకపోతే ఒక మంచి ఫార్మల్ ప్యాంట్స్ కానీ చూస్ చేసుకుంటావు. దాని కిందకి మంచిగా ఒక క్లీన్ వైట్ స్నీకర్స్, దానికి ఒక సింపుల్ వాచ్, ఒక సింపుల్ రింగ్, ఒక సింపుల్ చైన్ సరిపోద్ది అనమాట. నువ్వు ఆ రోజు అంతా మొత్తం క్లీన్ గా, ప్రొఫెషనల్ గా, చాలా కామ్ గా కనిపిస్తావు. సో ఇలా నీ అవుట్ఫిట్ అనేది ఒక స్టోరీని క్రియేట్ చేస్తుంది, ఒక ఎమోషన్ ని క్రియేట్ చేస్తుంది, ఒక మూడ్ ని క్రియేట్ చేస్తుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం మాస్కులిన్ గా, రగడ్ గా కనిపించాలనుకో, ఒక డెనిమ్ జాకెట్, డబుల్ పాకెట్ డెనిమ్ జాకెట్, ఒక డెనిమ్ జీన్స్, మంచిగా బూట్స్, మంచి స్పెక్స్, మంచిగా వాచ్, ఒక మంచి చైన్, ఒక బ్రాస్లెట్ వేసాము, మంచిగా రగడ్ గా కనిపిస్తావు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ర్యాండమ్ గా అవుట్ఫిట్స్ వేయట్లేదు. నువ్వు రగడ్ గా కనిపించాలంటే డెనిమ్ జీన్స్ చూస్ చేసుకున్నావు, క్లీన్ గా ప్రొఫెషనల్ గా కనిపించాలంటే క్రీమ్ షర్ట్ ని, ఒక మంచి క్లీన్ ట్రౌజర్ ని సెలెక్ట్ చేసుకున్నావు. సో ఇక్కడ నువ్వు జస్ట్ ర్యాండమ్ గా డ్రెస్ అప్ అవ్వట్లేదు, నువ్వు ఎలా కనిపించాలనుకుంటున్నావో దానికి
దానికి డ్రెస్అప్ అవుతున్నావు. సో ఇక్కడ ఈ పాయింట్ అర్థమైందంటే నెక్స్ట్ టైం నుంచి నువ్వు డ్రెస్అప్ అయ్యేటప్పుడు జస్ట్ ర్యాండమ్ గా కలర్స్ ని మ్యాచ్ అయ్యవు, ర్యాండమ్ గా ప్యాటర్న్స్ ని మ్యాచ్ అయ్యవు. నువ్వు ఎలా కనిపించాలనుకుంటున్నావు దాన్ని బట్టి నువ్వు క్లాత్స్ ని ఐటమ్స్ ని చూస్ చేసుకో. సో సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి నీ అవుట్ఫిట్ కి అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఫౌండేషన్ కరెక్ట్ గా ఉండి క్యారెక్టర్ లేకుండా ఎలాంటి అలా ఉంటే జస్ట్ అవుట్ఫిట్ కరెక్ట్ గా బాగానే కనిపిస్తుంది కానీ బోరింగ్ గా కనిపిస్తుంది. కానీ మన అబ్బాయిలు ఏం చేస్తారంటే కలర్ నచ్చిందా కొనేస్తారు, ప్యాటర్న్స్ నచ్చాయా కొనేస్తారు, అండ్ ఆఫర్ ఉందా కొనేస్తారు. వాటిని అన్నింటినీ ఒకటేసారి మిక్స్ చేస్తారు. వాటితో ర్యాండమ్ గా అవుట్ఫిట్స్ బిల్డ్ చేస్తే చూడడానికి చాలా ర్యాండమ్ గానే కనిపిస్తాయి, ఇంటెన్షనల్ గా కనిపించవు. నీకు ఒక మోడ్ ఇవ్వదు, నీకు ఒక క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేయదు, ఒక స్టోరీ రిప్రజెంట్ చేయదు, జస్ట్ ర్యాండమ్ గా కనిపిస్తుంది. ఇలా ర్యాండమ్ గా అవుట్ఫిట్స్ బిల్డ్ చేయడం ఆపేయండి. నువ్వు ఈ రోజు ఎలా కనిపించాలనుకో వాటి కోసం నువ్వు ఏమేమి థింగ్స్ ఆర్డర్ లో చేసుకోవాలి అనేసి క్లియర్ గా ప్లాన్ చేసుకుని అవుట్ఫిట్స్ బిల్డ్ చేసావంటే చాలా స్టైలిష్ గా చాలా ఇంటెన్షనల్ గా కనిపిస్తావు. సో ఇదనమాట సెకండ్ థింగ్ వచ్చేసి క్యారెక్టర్. హానెస్ట్లీ కామ్రేడ్స్, ఈ థర్డ్ లేయర్ అయితే ఏదో ఉందో నీ నార్మల్ అవుట్ఫిట్ ని ఎక్స్ట్రాడినరీగా చేంజ్ చేస్తుంది. అదే థర్డ్ థింగ్ వచ్చేసి సిగ్నేచర్ లేయర్ అనమాట. ఈ సిగ్నేచర్ లేయర్ లో డీటెయిల్స్ యాడ్ అవుతాయి, యాక్సెసరీస్ యాడ్ అవుతాయి. లైక్ ఇఫ్ ఇట్ కేస్ చూసుకున్నాం అంటే ఒక సింపుల్ షర్ట్, ఒక సింపుల్ ట్రౌజర్స్, మంచి ప్లెయిన్ షూ ఉన్నాయనుకో. ఇక్కడ సిగ్నేచర్స్ అంటే డీటెయిల్స్ అనమాట. లైక్ ఎలా చెప్పాలంటే వాచ్ కానీ, యాక్సెసరీస్ కానీ, షూ కానీ, బెల్ట్ కానీ, చైన్స్ కానీ, లేకపోతే రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, ఇవన్నీ చిన్న చిన్న డీటెయిల్స్ అనమాట. బట్ కాకపోతే ఇవి నీ అవుట్ఫిట్ ని బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అనమాట. సో ఇవి కరెక్ట్ గా మెయింటైన్ చేసామంటే నీ అవుట్ఫిట్ ని జస్ట్ యావరేజ్ నుంచి ఎక్స్ట్రాడినరీ అవుట్ఫిట్ కి తీసుకెళ్తాయి. సో అది నువ్వు ఎంత ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్ వేసినా ఈ డీటెయిల్స్ ని ఇగ్నోర్ చేసామంటే అవుట్ఫిట్ చూడడానికి మంచిగానే ఉంటుంది, కాకపోతే బోరింగ్ గా ఉంటుంది. సో చాలా మంది తెలుగు పీపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే 2 మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒకటి, యాక్సెసరీసే యూజ్ చేయరు. 2, యూస్ చేస్తే చాలా ఎక్కువ హెవీ చైన్స్, హెవీ రింగ్స్, క్యాప్, స్పెక్ట్స్, షూస్, బ్రాస్లెట్, రింగ్, వాచ్ అన్నీ ఒకేసారి యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు యాక్సెసరీస్ యూజ్ చేయాలనగానే హెవీగా యూజ్ చేయడం కాదు, అలా అని యూజ్ చేయకుండా ఉండడం కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మహేష్ బాబుని కానీ నాని కానీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు సింపుల్గా కొన్ని రూల్స్ ఫాలో అవుతారు. జస్ట్ ఒక సింపుల్ వాచ్, ఒక సింపుల్ చైన్, ఒక సింపుల్ క్లీన్ స్నికర్స్ అయితే మెయింటైన్ చేస్తారు. సో అవి వాళ్ళ అవుట్ఫిట్ని చాలా ఎలివేట్ చేస్తాయి అనమాట. క్లీన్గా ఉంటాయి, ఇంటెన్షనల్గా కనిపిస్తాయి. సో అలా మీరు జస్ట్ ర్యాండమ్గా యాక్సెసరీస్ యూజ్ చేయకుండా సింపుల్గా మినిమల్గా యూజ్ చేశారంటే మీ అవుట్ఫిట్ నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్తాయి. బట్ కామ్రేడ్స్ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ సిస్టమ్ని ఫాలో అవ్వమంటే ర్యాండమ్గా ఫస్ట్ ఒక షూ కొనాలి, ఒక వాచ్ కొనాలి, ఒక చైన్ వేసుకోవాలి, ఒక మంచి క్యాప్ తీసుకోవాలి, ఇలా ఆలోచిస్తారనమాట. సో నేను ఇప్పుడు చెప్పాను 3 లేయర్స్ అవుట్ఫిట్ అన్నాను. ఫస్ట్ ఫౌండేషన్ ఉండాలి, సెకండ్ క్యారెక్టర్ ఉండాలి, థర్డ్ సిగ్నేచర్ ఉండాలి. సో మీరు ఫస్ట్ సిగ్నేచర్ నుంచి స్టార్ట్ చేస్తే మీ అవుట్ఫిట్ బోరింగ్గా ఉంటుంది, మీరు ఎప్పుడు స్టైల్ని అప్డేట్ చేసుకోలేరు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న వార్డ్రోబ్లో అన్ని పీసెస్ చెక్ చేయండి. మీకు ఏది సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు, మీకు ఏవైతే సరిగ్గా ఫిట్ అవ్వలేదో వాటిలన్నింటినీ మంచిగా మీకు ఫిట్ అయ్యేలా టైలర్ చేయించుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి క్యారెక్టర్ అనమాట. సో మీరు జస్ట్ ర్యాండమ్గా అవుట్ఫిట్ బిల్డ్ చేయడం ఆపేసి ఈరోజు నువ్వు కామ్గా కనిపించాలా, రిలాక్స్డ్గా కనిపించాలా, కొంచెం మ్యాస్కులిన్గా కనిపించాలా, ఇలా థింక్ చేయడం స్టార్ట్ చేయండి. దానికి తగ్గట్టు అవుట్ఫిట్స్ బిల్డ్ చేయండి. అప్పుడు నీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలా మెల్లిగా నెక్స్ట్ సిగ్నేచర్ డీటెయిల్స్కి మూవ్ అవ్వండి. సింపుల్ వాచెస్ కొనడం, సింపుల్ చైన్స్ కొనడం, ఒక మంచి షూ మెయింటైన్ చేయడం, క్యాప్స్ తీసుకోవడం, స్పెక్స్ తీసుకోవడం, ఇలా మెల్లిమెల్లిగా ఒక ఆర్డర్లో ఫాలో అయ్యారంటే మీ స్టైల్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ నేను వాచ్ కొంటా, ఫస్ట్ నేను షూనే కొంటా, ఫస్ట్ నేను చైనే కొంటా అంటే మీ స్టైల్ ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వదు. మీకు మనీ బొక్కపడిపోద్ది కానీ మీ స్టైల్ అయితే ఇంప్రూవ్ అవ్వదు. సో కామ్రేడ్స్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా, జస్ట్ అవుట్ఫిట్స్ వేసుకోవడం వేరు, అవుట్ఫిట్ని క్రియేట్ చేయడం వేరు. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. అవుట్ఫిట్స్ వేసుకుంటే జస్ట్ ఏదో ర్యాండమ్గా కనిపిస్తారు, కానీ అవుట్ఫిట్స్ని క్రియేట్ చేస్తే ఇంటెన్షనల్గా కనిపిస్తారు, చాలా స్టైలిష్గా కనిపిస్తారు. సో వన్స్ నువ్వు ఈ సిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకున్నావు అంటే నెక్స్ట్ టైం నుంచి నీకు ఎలాంటి ప్రింట్రెస్ట్ ఇన్స్పిరేషన్స్ అవసరం లేదు, ఎలాంటి స్టైల్ అడ్వైజెస్ అవసరం లేదనమాట. జస్ట్ ఈ ఫ్రేమ్ వర్క్ని ఫాలో అయ్యావంటే నీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఈ లేయర్స్లో నువ్వు ఏ ఒక్క లేయర్ని మిస్ చేసినా కూడా నీ అవుట్ఫిట్ చూడడానికి బోరింగ్గానే కనిపిస్తాయి. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి లేయర్ని మ్యాక్సిమం యూజ్ చేసుకోండి, ఆర్డర్లో క్రియేట్ చేయండి, అంతేగాని కింద నుంచి పైకి వెళ్ళకండి. సో కామ్రేడ్స్ ఈరోజు మీకు నేనేదో జస్ట్ టిప్స్ ఇవ్వలేదు, మీకు ఒక ఫ్రేమ్ వర్క్స్ ఇచ్చాను. టిప్స్ మీ స్టైల్ని చేంజ్ చేయవు, ఫ్రేమ్ వర్క్స్ మీ స్టైల్ని చేంజ్ చేస్తాయి. సో ఈ రోజు నుంచి మార్నింగ్ లేవగానే డ్రెస్అప్ అయ్యేటప్పుడు ఎలా డ్రెస్అప్ అవ్వాలని థింక్ చేయడం ఆపేయండి. ఫస్ట్ నేను ఈ రోజు ఎలా కనిపించాలని ఆలోచించండి. మీకు దీని ఆన్సర్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు అవుట్ఫిట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇలా మీరు కొన్ని మంత్స్ ఫాలో అయ్యారంటే ఆటోమేటిక్గా మీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఐ విల్ ప్రామిస్ యూ, డెఫినెట్గా పీపుల్ నోటీస్ చేస్తారు. పీపుల్ డోంట్ సే జస్ట్ నీ షర్ట్ బాగుంది లేదా నీ ప్యాంట్ బాగుంది అని చెప్పరు. ఈ మధ్య నువ్వు కొంచెం స్టైలిష్గా కనబడుతున్నావు, కొంచెం నీ స్టైల్కి ఒక క్యారెక్టర్ ఉంది, నీ స్టైల్కి కొంచెం ఒక స్టోరీ ఉంది, నీ స్టైల్లో ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుందని డెఫినెట్గా పీపుల్ నోటీస్ యూ. సో ఇది తప్పకుండా ఒక 1 to 3 months ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా మీ స్టైల్ జర్నీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఈ రోజు ఈ వీడియోలో చెప్పిన ఫ్రేమ్ వర్క్ మీ మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంటే తప్పకుండా వెంటనే వీడియోకి లైక్ చేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ స్టైల్ని అప్డేట్ చేసుకోవాలి. అండ్ నువ్వు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన థింగ్లో ఈ 3 లేయర్స్లో మీరు ఇప్పటి వరకు ఏ థింగ్ని ఎక్కువ ఇగ్నోర్ చేశారు? ఫౌండేషనా, క్యారెక్టరా, సిగ్నేచరా? ఏదో కామెంట్లో కామెంట్ చేయండి. సో నువ్వు ఇప్పుడు ఒక అవుట్ఫిట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక అవుట్ఫిట్లో ఎమోషన్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకున్నారు కదా.
ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు అవుట్‌ఫిట్‌ని బిల్డ్ చేయాలంటే మీకు క్లాత్స్ కావాలి కదా! సో, మీరు దానికోసం షాపింగ్ చేస్తారు. సో, షాపింగ్ చేసేటప్పుడు మీరు మల్టిపుల్ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఆ టైంలో మీరు మనీ వేస్ట్ చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు, మీ వార్డ్‌రోబ్‌లో స్పేస్ ఎక్కువ వేస్ట్ అయిపోద్ది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో, వాటి కోసం నేనేం చేశానంటే షాపింగ్ చేసేటప్పుడు మీరు చేసే మిస్టేక్స్ గురించి క్లియర్‌గా బ్రేక్ డౌన్ చేసి, అసలు ఆ మిస్టేక్స్‌ని ఎలా అవాయిడ్ చేయాలి? అండ్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలనేసి క్లియర్‌గా బ్రేక్ డౌన్ చేసి ఒక క్లియర్ వీడియో చేశా. ఆ వీడియోని ఇక్కడ ఇస్తా. వెళ్లి తప్పకుండా చెక్ చేయండి.